ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొదటి టాపిక్లో టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఈ టాపిక్లో సెకండ్కు సంబంధించినటువంటి నెక్స్ట్ దీంట్లో సబ్ టాపిక్ స్పేస్ టెక్నాలజీ, భారతదేశం యొక్క అంతరిక్ష రంగానికి గురించి మనం డిస్కషన్ చేయాలి. భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. మరి ఈ అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి భారతదేశంలో మొదటి అంతరిక్ష రంగం ఎట్లా స్టార్ట్ అయింది, మొట్టమొదటి ఇండియన్ రాకెట్ స్టేషన్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, దాని యొక్క సంస్థలు ఏంటి, భారతదేశంలో ఉండేటువంటి ఉపగ్రహాలను 3 రకాలుగా ఎలా వర్గీకరిస్తారు, ఇన్సాట్, ఐఆర్ఎస్, ఐఆర్ఎన్ఎస్ఎస్ అనే శాటిలైట్ ఏంటి అవన్నీ కూడా శాటిలైట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటి, మరి ఈ శాటిలైట్ను తీసుకెళ్ళడానికి ఉపయోగించే రాకెట్లు ఏంటి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, తర్వాత ఎస్ఎల్వి, రీసెంట్గా ఎస్ఎస్ఎల్వి, ఇలాంటి రాకెట్లను మనం ఎలా ప్రవేశపెట్టడం జరిగింది, మరి ఈ ఉపగ్రహాలు రాకెట్ల సహాయంతో తీసుకెళ్ళి వాటి ఏ కక్షలోకి ప్రవేశపెట్టాలి, ఆ కక్షలోకి ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సూత్రాలు ఏంటి, దానికి ఎంత వెలాసిటీని ఇవ్వాలి ఏంటి అనేది అంతా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 99% పైగా స్పేస్ టెక్నాలజీ ఇండియా లెవెల్ని అడుగుతాడు, కానీ కరెంట్ అఫైర్స్ లెవెల్లో ఈ మధ్యలో పోయినటువంటి శాటిలైట్ వ్యవస్థ పైన కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క అంతరిక్ష రంగం, మరి భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన ఒక గ్రేట్ సైంటిస్ట్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్. విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్టు భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన గొప్ప సైంటిస్ట్గా చెప్పాలి. కాబట్టి ఈ విక్రమ్ సారాభాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ను పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్టు భారతదేశం మొత్తం ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేసి భారతదేశం మొత్తం సైకిల్ వేసుకొని తిరిగి అద్భుతమైన ప్లేస్ అయితే ఉంటుందని చెప్పి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేటువంటి సెంటర్లు పెట్టడంలో అద్భుతమైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని పిలుస్తారు. మరి భారతదేశానికి అంతరిక్ష రంగానికి రెండో ఫాదర్ అని ఎవరిని పిలుస్తారు అంటే సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ని పిలవాలి. ఓకేనా, సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టు భారతదేశానికి అంతరిక్ష రంగ పితామహుడని రెండో సైంటిస్ట్ను పిలుస్తాం. వీళ్ళిద్దరు కలిసి భారతదేశం మొత్తం కనుక తిరిగి భారతదేశానికి అద్భుతమైన స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన పర్ఫెక్ట్నెస్ ఉండాలని చెప్పి ఒక అద్భుతమైన ఇద్దరు సైంటిస్టులుగా చెప్పాలి. కాబట్టి ఇండియా స్పేస్ అనగానే ఒక ఆయన విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్ గుర్తు రావాలి. విక్రమ్ సారాభాయ్ భారతదేశం మొత్తం టోటల్గా తిరిగి భారతదేశానికి సంబంధించిన తుంబా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ పెట్టడంలో ఈయన కీలక పాత్ర వహించిండు. కాబట్టి ఇతని భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ పితామహుడుగా పిలవాలి. ఇతడు ఏంటంటే చూడండి, ఫ్లూయిడ్ డైనమిక్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ డైనమిక్స్ ద్రవస్థితిలో ఉండేటువంటి లిక్విడ్ సంబంధించినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ సాలిడ్ ఇంజన్ పైన రీసెర్చ్ చేసిన సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఫాదర్ అయినటువంటి అతని యొక్క గురువు అయినటువంటి సతీష్ ధావన్ను కూడా భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగ పితామహులుగా పిలవాలి. ఈ సతీష్ ధావన్ అండ్ విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్ లేకున్నా భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ లేదు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ చూడండి, మరి విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ ఇండియా మొత్తం సైకిల్ వేసుకొని తిరిగి
ఒకే చోట అయితేనే బాగుంటుందని చెప్పి ఏరి కోరి సెట్ చేసి ఇక్కడ పెట్టారు సార్. మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్టు మొట్టమొదటిసారిగా తుంబా అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశాడు కాబట్టి దానికి ఆయన పేరు పెట్టడమే జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఇతడే అనౌన్స్మెంట్ చేశాడు. దీని పేరే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే కాబట్టి దానికి ఈయన పేరు పెట్టడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేసిన తుంబా అనేటువంటి ప్రాంతం ఎందుకు నామకరణం చేశారు ఏంతంతా కూడా టాపిక్లో మాట్లాడదాం సార్. కాబట్టి విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రానికి దగ్గరగా ఉండేటువంటి తుంబా అనేటువంటి ప్రాంతంలో పెట్టిన భారతదేశం యొక్క మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఇండియాకి అద్భుతమైనటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను పరిచయం చేసింది సర్ విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్. భారతదేశానికి ఘన ఇంధనాలు లిక్విడ్ ఇంధనాలను పరిచయం చేసి భారతదేశానికి అద్భుతమైన రాకెట్ వ్యవస్థను తయారు చేసి ఇస్రో చైర్పర్సన్గా 12 సంవత్సరాలు అత్యధిక కాలం ఇస్రో చైర్పర్సన్గా రికార్డు సృష్టించినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఎవరు అంటే సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి ఇతడు ఇస్రో చైర్పర్సన్గా 12 సంవత్సరాలు చేసింది సార్. ఇస్రో చైర్పర్సన్గా ఇతడు సాలిడ్ ఇంజన్ అండ్ లిక్విడ్ ఇంజన్ రాకెట్లను తయారు చేసి భారతదేశానికి అద్భుతమైన పేరు తీసుకొచ్చిన ఈ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో 1971 సంవత్సరం సార్ 1971 సంవత్సరంలో సార్ భారతదేశం యొక్క మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ విక్రమ్ సారాభాయ్ చాలా ప్రాబ్లం అవుతుందని దీన్ని క్లోజ్ చేసి ఇంకో స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేశారు. 1971 సంవత్సరంలో భారతదేశం తరపున అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించాలనే ఉద్దేశంతో ఒక స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేసింది 1971. ఇది ప్రజెంటు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నది. దానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని సార్ ఇక్కడ శ్రీహరికోటకు సంబంధించినటువంటి ఈ రాకెట్ లాంచింగ్ స్పేస్ పోర్ట్కి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఆ పేరే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. దీనికే SDSC అనేటువంటి పేరు సార్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. కానీ ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని మొట్టమొదటిసారిగా ఈయన పేరు స్పేస్ పోర్ట్ని ఏమని పిలిచేది అంటే షార్ అనేటువంటి పేరుతో పిలిచేది. భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ పోర్ట్ అయిన సర్ శ్రీహరికోటలో ఉన్నదాన్ని షార్ అనేటువంటి దాన్ని పిలిచేది. 1971 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. షార్ అంటే శ్రీహరికోట, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని, హై ఆల్టిట్యూడ్ ఓకేనా, అల్టిట్యూడ్ రేంజ్ అనేటువంటి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ అల్టిట్యూడ్ రేంజ్ అనేటువంటి పేరుని 2001 సంవత్సరంలో దీన్ని చేంజ్ చేసి దానికే సార్ ఏం చేశారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. కాబట్టి భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ పోర్ట్ అయిన సార్ షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్కు ఈ సతీష్ ధావన్ పేరు పెట్టి దాని గుర్తుగా దాన్ని సెట్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించడానికి ఒకే ఒక స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని పేరే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్గా పిలవాలి. దీనికి మరొక పేరే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. ఇప్పటికీ భారతదేశ చరిత్రలో 89 ప్రాజెక్టులు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోయి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సెకండ్గా నామకరణం చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక శాటిలైట్ వ్యవస్థ పంపించినటువంటి ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం తర్వాత 2వ స్థానం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట సార్ నెల్లూరు డిస్టిక్ సంబంధించినటువంటి ప్రజెంట్ తిరుపతి జిల్లాకు సంబంధించింది వెళ్ళింది. ఓల్డ్ నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోట అయితే సార్ కొత్త జిల్లాల తర్వాత సార్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోకి వెళ్ళింది. అలా భారతదేశానికి అద్భుతమైన 2 స్పేస్ను పరిచయం చేశారు. ఒక ఆయన విక్రమ్ సారాభాయ్, రెండవది సతీష్ ధావన్. కాబట్టి సార్ అంతరిక్ష రంగానికి సంబంధించిన 2 సైంటిస్టులు అయితే మరి అటామిక్ ఎనర్జీకి సంబంధించిన సైంటిస్టులను కూడా 2 మాట్లాడుకున్నాం. ఒక ఆయన సార్ రాజారామన్న,
ఇంకో ఆయన చూడండి, హోమీ జే బాబా, భారత అణుశక్తి రంగానికి పితామహుడు హోమీ జే బాబా రాజారామన్న అయితే భారతదేశానికి అంతరిక్ష రంగ పితామహులని వీళ్ళిద్దరిని పిలుస్తాం. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టులు. ఈ 2001లో ఎట్లా పెట్టారు ఏంటంతా కూడా మనం టాపిక్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి సార్ క్లియర్గా. సార్ ఇప్పుడు అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని బేసిక్స్ అనేది కామన్గా రావాలి కాబట్టి ఆ బేసిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగంలోకి ఫస్ట్ సార్ 1957 సంవత్సరం సార్ 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున ప్రపంచ చరిత్రను మార్చినటువంటి డేట్గా చెప్పాలి. భారతదేశానికంతా ఆ టైంలో 47, 57, 10 సంవత్సరాలు మనకు తెలియనే తెలుసు సార్. కాబట్టి 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున సోవియట్ రష్యాకు సంబంధించినటువంటి సైంటిస్టులు, సోవియట్ రష్యా సార్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే, సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు కష్టపడి ఒక అద్భుతమైనటువంటి ఒక రోవర్ను పంపించడం జరిగింది, ఒక శాటిలైట్ వ్యవస్థను. దాని పేరే స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ని పంపించడం జరిగింది. అంతరిక్షంలోకి పోయిన మొట్టమొదటి ఉపగ్రహాన్ని స్పుత్నిక్ 1 అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే రష్యా దేశానికి సంబంధించిందిగా చెప్పాలి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించినటువంటి మొట్టమొదటి దేశం సార్ రష్యా. ఇది స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ను పంపించింది. పంపించగానే ప్రపంచ దేశాలన్నీ ఒక రకంగా చూశారు సార్, ఎందుకంటే స్పేస్లోకి మనుషులను పంపించేటువంటి ప్రయత్నమే చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. అలా రష్యా అనేది స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ను పంపించింది. తరువాత అదే సంవత్సరం 1957 సంవత్సరం 1957 సంవత్సరం నవంబర్ 3వ తారీఖున, అక్టోబర్ తర్వాత వచ్చేది నవంబర్ 3వ తారీఖున సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు కష్టపడి 2వ రోవర్ను పంపించారు. ఆ 2వ రోవర్ పేరే సార్ స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ను పంపించారు. స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ను పంపించారు. ఈ స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్లో ఒక చిన్న జీవిని పెట్టి పంపించారు, లైకా అనేటువంటి కుక్క పిల్ల. ఈ స్పుత్నిక్ 2లో లైకా అనేటువంటి ఒక పెట్ డాగ్ సార్, ఒక కుక్కను పెట్టి పంపించారు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి పేరు లైకా అనేటువంటి ఒక కుక్క సార్. ఈ లైకా అనేటువంటి కుక్కను పెట్టి పంపించారు. ఎందుకంటే డైరెక్ట్ మనుషులు వెళ్ళలేదు సార్. డైరెక్ట్ మనుషులు వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏంటి ప్రాబ్లం అని చెప్పి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షం అనేది సార్ భూమిని దాటి దాదాపుగా సార్ చాలా వేల లక్షల కిలోమీటర్ల జీరో గ్రావిటీలోకి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పి లైకా అనేటువంటి ఒక కుక్కను పెట్టి పంపించారు సార్. ఇక్కడ ముక్కులో ఆక్సిజన్ పెట్టారు, పైన కెమెరా పెట్టారు. ఆ లోపల ఆ రోవర్ లోపల 7 రోజులకు సరిపడ ఫుడ్ను పెట్టి అంతరిక్షంలోకి పంపించారు. చూద్దాం ఎలా ఉంటుందని. అక్కడ వెళ్ళినటువంటి కుక్క కొంచెం పర్ఫెక్ట్గా ఉండి హాఫ్ అన్ అవర్ తర్వాత డల్ అయ్యి 7 గంటల తర్వాత చచ్చిపోయింది. 7 రోజులకు సరిపడా ఫుడ్ను పెట్టి పంపిస్తే అది 7 గంటల తర్వాత చనిపోయింది. 7 గంటలైతే బతికుందంటే ఏందన్నట్టు మనుషులు కూడా పోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ బయటికి రావడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2 అనేటువంటి వాటి ద్వారా రష్యా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిందిగా గుర్తించుకోవాలి. ఇక్కడ విషయాన్ని కనుక ఆలోచిస్తే మరి స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2 రష్యాకు సంబంధించినటువంటి శాటిలైట్స్ అయితే మరి స్పుత్నిక్ వి ఏంటి సార్ అంటే వి అంటే వైరస్ సార్. కాబట్టి 2020వ సంవత్సరంలో ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పాండమిక్ సిచ్యువేషన్లో రష్యా దేశం వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ పేరే స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్గా చెప్పాలి. ఇండియా నుంచి వచ్చినటువంటి 2 వ్యాక్సిన్లు, ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్లు మనకు వస్తే రష్యా దేశం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ పేరే స్పుత్నిక్ వి అనేటువంటిది. స్పుత్నిక్ వి అనేది వైరస్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్గా చెప్తే స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2 అనేది ఇలా స్టార్ట్ కావడం జరిగింది. అలా వెళ్ళేటువంటి టైంలో అప్పుడే భారతదేశాన్ని కూడా మనకు అంత ఆప్షన్ లేదు సార్. అప్పుడే టోటల్గా అమెరికా అనేటువంటి దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంలో ఉండేటువంటి దేశంగా అప్పుడప్పుడే పోయేటువంటి దేశంలో 1958వ సంవత్సరం సార్ 57 వీళ్ళు పంపించగానే 1958వ సంవత్సరంలో మేము కూడా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలంటే మాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి ఒక అమెరికా యొక్క అంతరిక్ష సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంతరిక్ష సంస్థ పేరే నాసా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు సార్. భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఇస్రో.
రష్యా యొక్క అంతరిక్ష సంస్థ పేరు రాస్కాస్మోస్. అండ్ సార్ ఇక్కడ అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ పేరు నాసా. సార్ యూరోపియన్ యూనియన్ యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఫ్రాన్స్ దేశం యొక్క సార్ అంతరిక్ష సంస్థ పేరు సార్ స్పేషియో శాట్ అనేటువంటి దాన్ని పెట్టారు సార్ ఇక్కడ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. కాబట్టి 1957వ సంవత్సరంలో అమెరికా సరే రష్యా అనేటువంటి దేశం అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి చూసి మాకు కూడా ఒక ఆప్షన్ ఉండాలి, మేము కూడా స్పేస్లోకి సార్ దూసుకొని వెళ్ళాలని చెప్పి 1958వ సంవత్సరంలో సార్ మొట్టమొదటి అమెరికా అంతరిక్ష సంస్థ అయిన సార్ నాసాను అప్డేట్ చేయడం జరిగింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది కాలానుగుణంగా మొట్టమొదటిసారిగా 1961వ సంవత్సరం సార్ 1961వ సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్షంలోకి మొట్టమొదటి మానవుని పంపించేటువంటి ప్రయత్నం సార్ రష్యా అనేటువంటి దేశం చేసింది. ఆ రష్యా అనేటువంటి దేశం ఎప్పుడంట 1961వ సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున సోవియట్ యూనియన్కు సంబంధించిన సార్ ఒక గ్రేట్ పర్సన్ని యూరీ గగారియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, యూరీ గగారియన్ అనే సైంటిస్ట్ను యూరీ గగారియన్ అనే సైంటిస్ట్ను అంతరిక్షంలోకి పంపించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి వ్యక్తిగా సార్ ఇక్కడ స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్గా యూరీ గగారియన్ అనే సైంటిస్టు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఏప్రిల్ 12వ తారీఖు 1961వ సంవత్సరం సోయాజ్ T-11 అనేటువంటి రాకెట్ ద్వారా ఇతర అంతరిక్షంలోకి అడుగుపెట్టినగా చెప్పాలి. ఏప్రిల్ 12వ తారీఖును ప్రపంచ చరిత్రను మార్చినటువంటి డేట్ కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి జీవో లైకా అనేటువంటి కుక్కపిల్ల స్పేస్లోకి వెళ్ళింది. మొట్టమొదటి మానవ జాతి సార్ ఏప్రిల్ 12వ తారీఖున వెళ్ళాడు. కాబట్టి ఏప్రిల్ 12వ తారీఖున ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అని ఏ డేట్న జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ స్పేస్ డే అని ఏ రోజున జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున ఇంటర్నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. ఇప్పుడు సార్ ఓజోన్ డే సెప్టెంబర్ 16, బయోడైవర్సిటీ డే మే 22, ఇంటర్నేషనల్ రేడియో డే 2022 సార్ ఏంటిది సార్ ఫిబ్రవరి 13వ తారీఖు సార్. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ డే సార్ ఇక్కడ ఏప్రిల్ 12, ఇండియన్ టెక్నాలజీ డే మే 11వ తారీఖు. అలా మొట్టమొదటి మానవుని పంపించినటువంటి సార్ దేశం సార్ రష్యా అనేటువంటి కంట్రీగా చెప్పాలి. అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి తొలి వ్యక్తిగా యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పాలి. అలా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా సార్ రష్యాకు దేశానికి సంబంధించిన ఒక లేడీని సార్ చిరస్థాయిగా పంపించడం జరిగింది. అంతరిక్షంలోకి వెళ్ళిన వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మొట్టమొదటి మహిళగా సార్ నేను చెప్పేది చంద్రుని మీద బాదు, చంద్రుని మీద వరకు ఏ మహిళ వెళ్ళలేదు. నేను చెప్పేది స్పేస్లోకి. స్పేస్ అనేది చాలాది జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా రికార్డు సృష్టించినటువంటి లేడీ వ్యాలెంటీనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వ్యాలెంటీనా తెరిష్కోవా అనేటువంటి లేడీ. వ్యాలెంటీనా తెరిష్కోవా అనేటువంటి లేడీ అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి సార్ వ్యక్తిగా అంటే మహిళగా రికార్డు సృష్టించిందిగా చెప్పాలి. స్పేస్లోకి వెళ్ళిన తొలి మహిళ. తరువాత అంతరిక్షంలోకి వెళ్ళి నడిచిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే నడిచిన అలెక్సీ లియోనోవ్ అనేటువంటి సైంటిస్ట్. అలెక్సీ లియోనోవ్ అనేటువంటి సైంటిస్టు అంతరిక్షంలోకి వెళ్ళి నడిచిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. యూరీ గగారియన్, లైకా అనే కుక్కపిల్ల, వ్యాలెంటీనా తెరిష్కోవా
అండ్ అలెక్స్ లియనోవ్ అనేటువంటి సార్ ఇలా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా దేశం నుంచి పోతుంటే భారతదేశం రష్యాకు సంబంధించిన ఫ్రెండ్ కాబట్టి 1957వ సంవత్సరంలో వాళ్ళు పంపించే దాన్ని బట్టి ఇండియా కూడా మెల్లగా దాంట్లోకి ఎంటర్ కావడం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి భారతదేశం మొట్టమొదటిసారిగా 1962వ సంవత్సరంలో మనం కూడా అంతరిక్ష రంగం పైన అవగాహన ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం కష్టపడి, ఇండియన్ గవర్నమెంట్ కష్టపడి ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి సంబంధించిన తొలి అంతరిక్ష సంస్థ, ఇండియా యొక్క తొలి అంతరిక్ష సంస్థ అంటే చాలామంది ఇస్రో అని టిక్ చేసుకుని వస్తున్నారు. రాంగ్ ఆన్సర్ సార్. ఈ 1962వ సంవత్సరంలో ఇండియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ ఓకేనా, కమిటీ ఫర్ సార్, కమిటీ ఫర్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసింది. ఇన్స్పార్ అనేటువంటి సంస్థ, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి ఒక అద్భుతమైన సంస్థను స్థాపించింది. సార్ ఇన్కోప్సర్ అనేటువంటి సంస్థ, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది చూడండి, భారతదేశ చరిత్రలో అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన భారతదేశం యొక్క మొట్టమొదటి సంస్థ పేరు డాష్. ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఆప్షన్ 3 సార్ ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆప్షన్ 4 న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలామంది గుడ్డిగా ఏం చేస్తారు, ఇస్రో అనే దాన్ని టిక్ చేస్తారు. ఇస్రో అనే దాన్ని టిక్ చేయడం వల్ల అది రైటా? రాంగ్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి సంస్థ ఇస్రో అనేది ఏర్పాటు చేయలేదు సార్. భారతదేశంలో ఇస్రో కంటే ఒక సంస్థను ముందే ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ ఈ సంస్థ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది ఏ సంవత్సరం? 1962వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ 1963వ సంవత్సరంలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఆలోచించి కేరళ రాష్ట్రానికి దగ్గర, కేరళ రాష్ట్ర రాజధాని అయిన త్రివేంద్రానికి దగ్గరగా తుంబా అనేటువంటి ప్రాంతంలో, కేరళ రాష్ట్రం దగ్గర కేరళ రాష్ట్ర రాజధాని అయిన త్రివేంద్రం, తిరువనంతపురానికి దగ్గరగా తుంబా అనేటువంటి ప్రాంతంలో, ఇది ఎక్కడ సార్? ఇది కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి దగ్గరలో ఒక కొత్త రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇది మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్గా అభివృద్ధి చెందింది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషను పెట్టిన తర్వాత చాలా ప్రాబ్లం అయింది. దీని తర్వాత తీసేసింది అనుకోండి. కాకపోతే ఏంటంటే స్టేషన్ గుర్తుపెట్టుకోవాలి సార్. భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ సార్ ఎక్కడ పెట్టారు? తుంబాలో పెట్టారు. ఈ తుంబాలో పెట్టింది ఏ సంవత్సరం? 1963వ సంవత్సరంలో. ఈ తుంబాలో పెట్టిన దానికి ఒక అద్భుతమైన పేరుతో పెట్టడం జరిగింది. ఆ అద్భుతమైన పేరే సార్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరిగింది. TERLS అనేటువంటి పేరు. దీని అబ్రివేషన్ చాలాసార్లు అడిగింది సార్. టీ అంటే తుంబా అని గుర్తుపెట్టుకోండి, తుంబా. ఈ అంటే ఈక్వటోరియల్ సార్, ఈక్వటోరియల్ అనేటువంటి, ఈక్వటోరియల్ అనే ఎందుకు పెట్టారు సార్? భారతదేశానికి సంబంధించిన ఇది సార్ 0 డిగ్రీ అక్షాంశ రేఖను భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖను ఈక్వటోరియల్ లైన్ అంటాం. ఇది ఏంది? ఇది భారతదేశాన్ని కనుక తీసుకుంటే భారతదేశానికి దగ్గరగా సార్, ఇక్కడ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్లేస్ తుంబా, కేరళ. కాబట్టి భారతదేశానికి దగ్గరగా ఉండే ప్లేస్ తుంబా. కాబట్టి
తుంబా ఈక్వటోరియల్ అంటే భారతదేశానికి కింద ఇక్కడ ఉంటుంది సార్ తుంబా, ఇటు సార్ కన్యాకుమారి ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఉండేటువంటి ప్లేసు, ఎందుకంటే భూమధ్య రేఖ దగ్గరగా గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది సార్. భూమి కనుక తీసుకుంటే భూమి నుంచి పైకి పోయే కొలది స్మాల్ జీ తగ్గుతుంటుంది, భూమి నుంచి లోతుకు పోయే కొలది స్మాల్ జీ తగ్గుతుంటుంది. భూ కేంద్రం వద్ద స్మాల్ జీ శూన్యం ఉంటుంది, ధృవాల వద్ద స్మాల్ జీ గరిష్టం ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద స్మాల్ జీ కనిష్టం ఉంటుంది. ధృవాలు పోల్స్ వద్ద జీ వాల్యూ ఎక్కువ సార్, భూమధ్య రేఖ వద్ద స్మాల్ జీ కనిష్టం ఉంటుంది. అంటే స్మాల్ జీ 9.8 కంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు రాకెట్ ఫ్రీగా ఎగురుతుంది సార్, తేలిక ఉంటుంది. కానీ భూ ధృవాల వద్ద స్మాల్ జీ గరిష్టం, ఈక్వటర్ లైన్ వద్ద జీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈక్వటోరియల్ లైన్ దగ్గర కనుక పెడితే సార్ 294 టన్నుల రాకెట్ ఫ్రీగా ఎగురుతుంది. కాబట్టి అసలు నాటే జోక్ సార్. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అనే సైంటిస్టు భారతదేశం మొత్తం సైకిల్ వేసుకొని తిరిగి సంవత్సరంలో 256 రోజులు తిరిగి భారతదేశానికి ఏ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ పెడితే బాగుంటుందని ఏరి కోరి ఒకటి తుంబాలో పెట్టారు, ఒకటి శ్రీహరికోటలో పెట్టారు. కాబట్టి అక్కడ పెడితే చూడండి, ప్రపంచం ఆశ్చర్యపోయే 89 ప్రాజెక్టులు పంపించినటువంటి చరిత్ర, ప్రపంచ చరిత్రలో ఇంత అద్భుతమైనటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉండకపోవచ్చు. ఫెయిల్యూర్ కూడా చాలి. కాబట్టి ఒక 2 PSLVలో ఫెయిల్యూర్స్ కాబట్టి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ సార్, రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి స్టేషన్ని పెట్టడం జరిగింది సార్. భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఏ పేరుతో నామకరణం చేయడం జరిగింది సార్? రాకెట్ లాంచింగ్ స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా నామకరణం 1963వ సంవత్సరం. డైరెక్ట్ ఇస్రో అనేది ఇంకా రాలేదు సార్, కాబట్టి జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్. ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ ద్వారా ఫస్ట్ రాకెట్ను పంపించడం జరిగింది. ఆ రాకెట్ పేరే వెరీ ఇంపార్టెంట్ సార్. భారతదేశంలో తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ ద్వారా వెళ్ళిన ఫస్ట్ రాకెట్ సార్ నైక్ అపాచీ. వెరీ ఇంపార్టెంట్ సార్. నైక్ అపాచీ అనే పేరుతో పిలుస్తారు. నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్ అక్కడి నుంచే పంపించారు కాబట్టి దీన్ని కూడా అదే పేరు సార్, సౌండింగ్ రాకెట్ స్టేషన్ లేదా సౌండ్ రాకెట్ స్టేషన్ అనేటువంటి పేరుతో పిలిచారు. కాబట్టి రీసెంట్గా అడిగినటువంటి UPSC బిట్, భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష సంస్థ రాకెట్ సార్ భారతదేశం యొక్క మొట్టమొదటి తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కి ఏ పేరుతో నామకరణం చేయడం జరిగింది? ఏ పేరు సార్ అంటే ఇప్పటికి 2 పేర్లు వచ్చినాయి. ఒకటి తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అనేది, రెండవది సార్ నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది కేరళ రాష్ట్రం దగ్గర త్రివేంద్రానికి సంబంధించి. అక్కడ పెట్టిన తర్వాత ఏమైంది సార్, రాకెట్ని పెట్టినప్పుడు ఇటు బంగాళాఖాతం, ఇటు హిందూ మహాసముద్రం, ఇటు అరేబియా సముద్రం, ఆ గాలి వీచడం ద్వారా రాకెట్ ఇలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి అది అక్కడ క్లోజ్ చేసి ప్రజెంట్ అంతా కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారానే పంపిస్తున్నారు. ప్రజెంట్ అక్కడ PSLV, GSLV అనేటువంటి రాకెట్లను మాత్రమే తయారు చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఏ పేరు సార్? నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్ అన్నా అదేగా చెప్పాలి. రెండవది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇదే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ సార్. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి కాలానుగుణంగా 1963వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన దీనికే కాలానుగుణంగా భారతదేశం యొక్క అద్భుతమైన గొప్ప సైంటిస్ట్ అయిన విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్టును గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కే ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ పెట్టిన పేరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సార్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీన్నే మనం VSSC అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. అంటే చూడండి, 3కు సంబంధించినవి కనుక వస్తే భారతదేశానికి సంబంధించినటువంటి ఆప్షన్లో కనుక చూస్తే ఒకటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నా అదే, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అన్నా అదే, నెక్స్ట్ ఇంకోటి ఏంది నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్ అన్నా ఇదే. కాబట్టి కాలానుగుణంగా 1963వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన
ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి అద్భుతమైన గ్రేట్ సైంటిస్ట్ అయిన విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్టును గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క లొకేషన్ ఎక్కడ సార్ అంటే, ఎక్కడ సార్ ఇది? తుంబా అనేటువంటి ప్రాంతం. ఈ తుంబా ఎక్కడ సార్ ఇది? కేరళ రాష్ట్రంలోని తుంబా అనేటువంటి ప్రాంతంలో దీన్ని పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లొకేషన్ తుంబాగా చెప్పాలి. అలా స్టార్ట్ అయ్యి భారతదేశం మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ 1962 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేస్తే ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఏంటి సార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను అవన్నిటిని కలిపి ఒకే సంస్థ కిందికి ఆధీనంగా తీసుకొచ్చినాయి. 1969 సంవత్సరంలో ఈ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థ ఆధ్వర్యంలో దాన్ని క్లోజ్ చేసి, దాన్ని తీసేసి 1969 సంవత్సరం కరెక్ట్ ఆగస్టు 15వ తారీఖున సార్, కరెక్ట్ ఇండిపెండెన్స్ డే రోజున సార్, బెంగళూరు హెడ్ క్వార్టర్గా కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు సార్, ఈ బెంగళూరు కేంద్రంగా ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్ పేరే ఇస్రో అనేటువంటి పేరుగా నామకరణం చెందించడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ సార్, భారతదేశంలో ప్రజెంట్ భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థను ఏ పేరుతో పిలుస్తారు? ఇస్రో అనే సంస్థ. ఒకప్పుడు ఫస్ట్ ఇండియన్ నేషనల్ కమిటీ, ఆ కమిటీ పేరునే చేంజ్ చేసి ఒక కొత్త పేరుతో నామకరణం చేయడం జరిగింది. 1969 ఆగస్టు 15వ తారీఖున బెంగళూరు హెడ్ క్వార్టర్గా స్థాపించిన ఈ సంస్థనే మనం ఇస్రోగా నామకరణం చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాకెట్ అయినా, ఏ శాటిలైట్ అయినా ఇస్రో ఆధ్వర్యంలో పోతుంది. మరి ఇస్రో అంటున్నాం. ఇస్రో అంటే ఏంటి సార్ అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీని అబ్రివేషన్ 10 సార్లు అడిగిన బిట్. ఇస్రో అంటే ఇండియన్, ఎన్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. భారతదేశం యొక్క ప్రజెంట్ అంతరిక్ష సంస్థ పేరే ఇస్రోగా పిలవడం జరుగుతుంది. ఈ ఇస్రో యొక్క అబ్రివేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఈ ఇస్రోకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్? ఇది బెంగళూరుగా చెప్పాలి సార్. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు దీని యొక్క హెడ్ క్వార్టర్గా చెప్పాలి. ప్రజెంటు 2023 ఇస్రో చైర్పర్సన్గా ఎస్ సోమనాథ్ అనేటువంటి క్యాండిడేటు ఇస్రో చైర్పర్సన్గా ప్రజెంటు వర్క్ చేస్తున్నట్టుగా చెప్పాలి. ఇంతకుముందు కే శివన్గా చెప్పాలి. కాబట్టి భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగం పేరే ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఉపగ్రహం అనేది బ్రహ్మాండంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లేటువంటి గ్రేట్ ఇస్రో శాటిలైట్ సెంటర్ బెంగళూరు ఇన్ కర్ణాటక స్టేట్గా గుర్తించుకోవాలి. పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి.